మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానిపై కేసు నమోదైంది. ఆళ్ల నానితో పాటు అతని ప్రధాన అనుచరులు, వైసీపీ నేతలపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఏప్రిల్ 24న ఎన్నికల ప్రచారం నేపథ్యంలో శాంతినగర్లో అపార్ట్మెంట్కి వెళ్లగా ఎక్కువ మంది లిఫ్ట్లో ఎక్కడంతో లిఫ్ట్ ఫెయిల్ అయి స్కిడ్ అయింది. ఆ సమయంలో ఔట్పల్లి నాగమణి అనే మహిళ తీవ్ర గాయాల పాలైంది. నాగమణి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి మోసం చేశారని, అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానిపై కేసు నమోదైంది. ఆళ్ల నానితో పాటు అతని ప్రధాన అనుచరులు, వైసీపీ నేతలపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఏప్రిల్ 24న ఎన్నికల ప్రచారం నేపథ్యంలో శాంతినగర్లో అపార్ట్మెంట్కి వెళ్లగా ఎక్కువ మంది లిఫ్ట్లో ఎక్కడంతో లిఫ్ట్ ఫెయిల్ అయి స్కిడ్ అయింది. ఆ సమయంలో ఔటుపల్లి నాగమణి అనే మహిళ తీవ్ర గాయాల పాలైంది. నాగమణికి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి మోసం చేశారని, అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.